అయ్యా, మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళయిందయ్యా. మొన్నటిదాకా తాడు బంగారంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా. తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా. కట్టుకున్న భార్యకి చీర కొనడం కంటే అమ్మా నాన్నలకు మాత్రం మందులు కొనటమే తన సంతోషం. పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్ళ ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటామని వీరిగాడి భార్య సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా. చూడమ్మా, ప్రతి స్త్రీ జీవితం 3 ఆకులతో ముడిపడి ఉంటుంది. పెళ్లిల్లో మావిడాకులు, శోభనం గదిలో తమలపాకులు, ఆ తర్వాత భర్తతో విడాకులు. మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు, తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు, కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా, కట్టలేం. నన్నేం చేయమంటారు? నాకంటూ కోరికలుండవా? భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని, ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని, వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే 10వ పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకనిపించదా? ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు. నాకు విడాకులొద్దు, నా భర్త నాకు కావాలి. ఎరా, నీ భార్య చెప్పింది విన్నావుగా, ఏమంటావు? అయ్యా, మీరు నా వైపు కూడా ఆలోచించండి అయ్యా. 9 నెలలు నా తల్లి కష్టపడి కన్నీ పెంచితే 20 ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు. నిన్నగాక మొన్న వచ్చింది. ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా? నాకు నా పిల్లం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా. మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? అక్కుల్లో పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా. ఇల్లామంటే పని మనిషి అనుకుంటున్నావారా? అసలేమనుకుంటున్నావురా? ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది, పెద్దదైతే అక్క అవుతుంది, పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, ఆ తరువాత తల్లి అవుతుంది. మగాడేముందిరా, ఆఫ్టర్ ఆల్ తండ్రి అవ్వగలడు. మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమీ లేదు. కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు, నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాలరా. స్త్రీ జీవితం కూడా అంతే. మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల, కుక్క పిల్ల, పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు, పిల్లి పిల్లోడు, పంది పిల్లోడు అని అనమరా. అంత గొప్పదిరా మన సాంప్రదాయం. మీరు ఎన్నైనా చెప్పండి, దాన్ని ఏలుకోవటం నా వల్ల కాదయ్యా. రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు, 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి